కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో చేసే రాజకీయం ఒకటి, ఢిల్లీలో మాట్లాడేది ఒకటి, గల్లీలో మాట్లాడేది ఒకటి అనేది మరోసారి రుజువైంది. తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుకు సంబంధించి ఇప్పటికే ఒక కాంట్రవర్సీ నడుస్తా ఉంది. 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టుగా అన్ని ఆధారాలు ఉన్నా కూడా వాళ్ళను అనర్హులుగా వేటు వేయకుండా వాళ్ళకు క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. సో వాళ్ళ 8 మంది విషయంలోనే ఇప్పటివరకు గందరగోళ పరిస్థితి కొనసాగుతా ఉన్నది. ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు, వాళ్ళు అధికార పార్టీతోటి అంటగాగడం, అధికార పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం, ప్రభుత్వ కార్యక్రమాలు పాల్గొనడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఈ విషయంలోనే ఇప్పటికో కాంట్రవర్సీ నడుస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ డ్యూయల్ స్టాండ్ మీద. రాహుల్ గాంధీ ఏమో అక్కడ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతారు, రాజ్యాంగ పరిరక్షణ అని చెప్తారు. ఇంకొక వైపు ఏమో గత ఎన్నికల మేనిఫెస్టోలో 2024 పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టింది ఏంటిది, పార్టీ మారితే వెంటనే అనర్హత వేటు పడేలాగా చట్ట సవరణ చేస్తాం, మేము 10th షెడ్యూల్లో మార్పులు చేస్తామని చెప్పి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పుడు తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్తే ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. 8 మందికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. అన్ని వాళ్ళు పార్టీ మారినట్టుగా అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ జస్ట్ చిన్న లీగల్ పాయింట్ను పెట్టేసి ఆయన టెక్నికల్ పాయింట్ని పెట్టేసి వాళ్ళ క్లీన్ చిట్ ఇచ్చిండు. సో 8 మందికి అనర్హత వేటు నుంచి క్లీన్ చిట్ వచ్చినా కానీ ఒక ఇద్దరు విషయంలో మాత్రం ఖచ్చితంగా వేటు పడుతుందని ముందు నుంచి కూడా అందరూ అనుకున్నారు. వాళ్ళిద్దరే కడియం శ్రీహరి, దానం నాగేందర్. ఎందుకంటే దానం నాగేందర్ ఏకంగా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్యేగా ఉంటూనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద లోక్సభకు పోటీ చేశారు. కడియం శ్రీహరి ఏమో వాళ్ళ కూతురికి, ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి వాళ్ళ కూతురికి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకెళ్లి ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరి వాళ్ళ కూతురుకు కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేశారు. లోక్సభ ఎన్నికల వేదిక పైన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేదిక నుంచి ఆయన ప్రసంగాలు ఇచ్చారు, తమ కూతురు ఓటేయాలని చెప్పి. సో ఈ రెండు బలమైన రీజన్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరికి వేటు కంపల్సరీ పడుతుందని చెప్పి అందరు అనుకున్నారు. స్పీకర్ క్లీన్ చిట్ ఇస్తారు అని అందరు అనుకున్నారు, కానీ అది జరగలేదు. వాళ్ళిద్దరికి కూడా స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చేసారు. 8 మందికేమో వీళ్ళు పార్టీకి ఫండ్ ఇస్తున్నారు, 5,000 రూపాయలు నెల నెల కట్ అవుతున్నాయి కాబట్టి వీళ్ళు అనర్హులు కాదు, వీళ్ళని అనర్హత వేయలేము, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అని చెప్పారు. సో ఇప్పుడు వీళ్ళకి కూడా అట్లాంటి ఒక రీజన్ చూపించేసి వీళ్ళు పార్టీ మారినట్టుగా ఎట్లాంటి ఆధారాలు లేవు అని చెప్పేసి వాళ్ళిద్దరికి కూడా క్లీన్ చిట్ ఇచ్చేసారు. అయితే ఇదంతా అయితే అనర్హత వేటు పడతారని అంతా ఊహించిందే, కానీ అది జరగలేదు. సో ఇది జరగదు అనే విషయం కూడా కొంతవరకు కొంచెం అవగాహన ఉంది. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి పొలిటికల్ గేమ్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి. అవసరమైతే కొన్ని బలి చేసి అయినా సరే ఆయన అనుకున్న పంతం తగ్గించుకునే టైపు రేవంత్ రెడ్డి అని చెప్తా ఉంటారు. సో ఇక్కడ కూడా ఆయన అదే పని చేసిండు. కాకపోతే ఇక్కడ బలే ఏదెవరు, స్పీకర్ బలి కాబోతున్నాడు ఇష్యూలో. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఈ ఎమ్మెల్యేల ఫిరాయింపు ఇష్యూలో సుప్రీంకోర్టు ముంగట ఒక దోషిగా నిలబడే అవకాశాలు 100% కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఇక్కడ వీళ్ళు ఏం చేసిరు, ఇప్పుడు ఇక్కడ చిన్న కొన్ని టెక్నికల్ రీజన్స్ అని చూపించి వాళ్ళను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, అనర్హత వేటు వేయలేమని చెప్పేసి వీళ్ళను క్లీన్ చిట్ ఇచ్చి పంపించేసారు. ఇప్పుడు దీని మీద బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు వెళ్తుంది, అక్కడ నుంచి మళ్ళీ సుప్రీంకోర్టు దాకా పోతుంది కేసు. సో ఇప్పుడు ఈ హైకోర్టులో వెళ్ళి హైకోర్టులో విచారణ జరిగి మళ్ళీ అక్కడి నుంచి ఒక ఆర్డర్ వచ్చిన తర్వాత వీళ్ళు దాని మీద మళ్ళీ ఒకవేళ సాటిస్ఫై లేకుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం. ఆల్రెడీ ఇప్పుడు సుప్రీంకోర్టులో హియరింగ్ నడుస్తూ ఉంది, సుప్రీంకోర్టు గడువు విధించింది. ఎవరైతే కేటీఆర్ వేసిన పిటిషన్ అట్లాగే ఏలేటి మహేశ్వర్ వేసినటువంటి పిటిషన్ల మీద అక్కడ వాదనలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ హియరింగ్ ఉంది. ఆ హియరింగ్ అప్పుడు ఈ అంశాలన్నీ కూడా అక్కడ చర్చకు వస్తాయి. వాళ్ళు కంటెంప్ట్ వేసిరు దాని మీద, సో అక్కడ చర్చకు వస్తాయి. సో ఆలోపు వీళ్ళు హైకోర్టుకి వెళ్ళే అవకాశం కూడా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ 10 మంది మీద హైకోర్టు కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో ఇటు హైకోర్టు అటు సుప్రీంకోర్టు ఈ గజిబిజి గందరగోళం ఇదంతా సినిమా నడవడానికి ఖచ్చితంగా 1 ఏడాది నుంచి 1.5 టైం పడుతుంది ఖచ్చితంగా. సో ఇక్కడ వాళ్ళు తప్పు చేసిరు, వాళ్ళు పార్టీ మారారు అనే విషయం అందరికీ తెలుసు. కండువా కప్పిన రేవంత్ రెడ్డే వాళ్ళు పార్టీ మారలేదని బొంకుతున్నాడు అంటే ఇక్కడ లీగల్గా బలంగా ఉన్నది ఇష్యూ, గట్టిగా పోతారు. ఇది లీగల్గా గట్టిగా పోరాడినప్పుడు వీళ్ళ మీద అనర్హత వేటు పడుతుంది అనే విషయం రేవంత్ రెడ్డికి తెలుసు. సో అందుకని ఏం చేస్తా ఉన్నాడు, కొద్ది రోజుల క్రితమేమో వాళ్ళు మా పార్టీలోకి రాలేదు అని చెప్పాడు, బీఆర్ఎస్లోనే ఉన్నారు అని చెప్పాడు. సో ఇప్పుడేం చేస్తా ఉన్నారు, ప్రాసెస్ని డిలే చేస్తున్నారు. ఇక్కడ స్పీకర్ అనర్హత వేటు వేసిండు అంటే ఇదేదో వాల్యుయబుల్ రీజన్ ఉంది, వ్యాలిడ్ రీజన్ ఉంది అని కాదు. ఇక్కడ ఏంటంటే ప్రాసెస్ని డిలే చేయడం. ఆల్రెడీ ఇప్పటికే 2.5 ఏళ్ళు అయిపోతా ఉన్నది అటు ఇటుగా. సో ఇంకొక 1.5 కాలం నడిపిస్తే అయిపోయింది, ఎలక్షన్ టైం వచ్చేస్తుంది, అంత ఎలక్షన్ హడావిడిలో పడిపోతారు. అప్పుడు ఈ అనర్హత ఇదంతా మళ్ళీ లెక్కలోకి రాదు, ఎవరు పట్టించుకోరు కూడా. సో లీగల్ ప్రాసెస్ని డిలే చేసే ఉద్దేశంతో వ్యవహారం అంతా నడిపిస్తూ ఉన్నారు. కాకపోతే గతంలో చాలాసార్లు సుప్రీంకోర్టు స్పీకర్ను తిట్టింది. గతంలో చాలాసార్లు సుప్రీంకోర్టు స్పీకర్కు గట్టిగా ముట్టికాయలు వేసింది. అసలు మీరు ఏం చేస్తున్నారు, ఏం నిర్ణయం ఇది అని చెప్పేసి తిట్టింది. న్యూ ఇయర్కి ముందు మీరు న్యూ ఇయర్ బయట జరుపుకుంటారా ఎక్కడ జరుపుకుంటారో డిసైడ్ చేసుకోండి అని కూడా వార్నింగ్ ఇచ్చింది. సో అయినా కూడా స్పీకర్ ఏం చేసిండు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఆయన పార్టీ, ఆయన ప్రభుత్వం, ఆయన స్పీకర్గా ఉన్నాడు. మొన్ననే వాళ్ళ కూతురు మున్సిపల్ చైర్మన్గా కూడా ఎన్నికయ్యారు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన పదవులు, వాళ్ళ కూతురి పదవి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పాపం ఆయన కూడా రాజకీయ నాయకుడే. సో
ఆయన సేఫ్ జోన్ కూడా చూసుకొని పార్టీ అధినాయకుడు చెప్పినట్టుగానే నడుచుకుంటున్నాడు. సో ముఖ్యమంత్రి చెప్పిన డినాలి కాబట్టి ఆయన ముఖ్యమంత్రి చెప్పినట్టుగా చేసుకుంటూ పోతా ఉన్నాడు. లీగల్ ప్రాసెస్ని డిలే చేసే కార్యక్రమం ముంగటేసుకున్నారు వీళ్ళు. రేపు సుప్రీంకోర్టులోకి పోయినప్పుడు ఖచ్చితంగా ఇది అనర్హత వేటు పడుతుంది అనే విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే వెస్ట్ బెంగాల్లో ఒక ఎమ్మెల్యే మీద అనర్హత వేటు పడ్డది. బీజేపీలోకి వచ్చి గెలిచి మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్లోకి వెళ్తాడు ఒక ఎమ్మెల్యే, ఆయన మీద అనర్హత వేటు పడుతుంది. కొద్ది రోజుల క్రితమే ఈ కేసు నడుస్తుండగానే ఆ కేసు జరిగింది. సో అందులో అనర్హత వేటు పడ్డప్పుడు అక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కోర్టే అనర్హత వేటు వేసింది. సుప్రీంకోర్టు దాకా కూడా రాలేదు అది. రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టే అనర్హత వేటు వేసింది. సో ఇక్కడ మాత్రం సుప్రీంకోర్టు దాకా పోయినా కూడా ఇప్పటి వరకు క్లియర్గా జడ్జిమెంట్ వస్తలేదు. ఎందుకంటే ఇక్కడ ప్రాసెస్ని కావాల్సుకొని డిలే చేస్తూ ఉన్నారు. నేను లీగల్ ప్రాసెస్ డిలే చేస్తున్నారని ఉత్తరం చెప్తారండి. స్పీకర్కు సుప్రీంకోర్టు చాలాసార్లు నోటీసులు ఇచ్చింది. కేసు హియరింగ్ సుప్రీంకోర్టులో స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఒక్కసారి కూడా వీళ్ళు ఇన్ టైంలో సుప్రీంకోర్టుకు ఆన్సర్ ఇవ్వలేదు. ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వమని సుప్రీంకోర్టు చెప్పినప్పుడు వీళ్ళు డిలే చేశారు. ఎమ్మెల్యేలు అందుబాటులో లేరని రకరకాల కారణాలు చెప్పి నోటీసులు ఇవ్వడంలో డిలే చేశారు. దానివల్ల విచారణ డిలే అయింది. ఇప్పుడు ఆ విచారణ విషయంలో కూడా ప్రతి సందర్భంలో ఎప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా ఈయన ఏదో ఒక రీజన్ చెప్పుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు ఈయన విచారణ దగ్గరికి వచ్చింది. నోటీసుల కార్యక్రమం ముగిసిపోయి ఈయన వాళ్ళని విచారించాలి, వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి స్పీకర్గా. సో ఆ ప్రాసెస్కి వచ్చినప్పుడు ఎమ్మెల్యేలను కావాల్సుకుంటే 4 రోజులలో అందరినీ పిలిచేసి విచారణ ముగించవచ్చు. కానీ అట్లా జరగలేదు. ఒకసారి ఒకరికి నోటీసులు, ఇంకొకరికి నోటీసులు, వాళ్ళకి షెడ్యూల్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ నాకు వేరే పొలిటికల్ కారణాలు ఉన్నాయని చెప్పడం, ఆఖరికి మున్సిపల్ ఎన్నికలను కూడా ఒక కారణంగా చూపించి తప్పించుకున్నారు. డిసెంబర్లో అప్పుడు ఉన్నటువంటి చీఫ్ జస్టిసే వార్నింగ్ ఇచ్చిండు, మీరు ఇన్ టైంలో 2 వారాలు 4 వారాల లోపల మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చిండు. సో డిసెంబర్ కంప్లీట్ అయిపోయింది, జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, ఇప్పుడు మార్చిలో కూడా మనం 10వ తారీఖు వరకు వచ్చింది. ఇప్పటి వరకు ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. ప్రతిసారి కూడా ఏదో ఒక రీజన్ చెప్పుకుంటా, ఒకసారి మున్సిపల్ ఎలక్షన్స్ అని, ఇంకొకసారి పంచాయతీ ఎలక్షన్స్ అని, ఇంకొకసారి ఏదో వేరే పని ఉంది స్పీకర్కి అని చెప్పి, ఇంకొకసారి విదేశీ పర్యటనలు ఉన్నాయని చెప్పి, ఇట్లా ఇవన్నీ కారణాలు చెప్పేసి ప్రాసెస్ను డిలే చేశారు, విచారించే ప్రాసెస్ను డిలే చేశారు. సో దీనివల్ల ఒక 3-4 నెలలు గడిచిపోయింది. అప్పుడు నోటీసులు ఇచ్చే విషయంలో ఒక 4-5 నెలలు గడిపారు. సో ఇప్పుడు ఒక 4-5 నెలలు గడిపేసారు విచారణ విషయంలో. సో ఇప్పుడు కూడా ఏం చేశారు, అనర్హత వేటు వేయలేదు, క్లీన్ చిట్ ఇచ్చారు. సో ఇప్పుడు నెక్స్ట్ లీగల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, ఇటు సుప్రీంకోర్టు ఇటు హైకోర్టు. సో ఇదంతా నడిచి తిరిగి కథ క్లోజ్కి అయ్యేసరికి ఫైనల్గా వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే డిలే చేయాలనేది ఉద్దేశం. కాకపోతే సుప్రీంకోర్టు దగ్గర వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ స్పీకర్కు ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉన్నది. ఎందుకంటే వీళ్ళు పార్టీ మారినట్టుగా, కండువాలు కప్పుకున్నట్టుగా అన్నీ క్లియర్గా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కండువా ఎట్లా ఉంటుంది, ఎట్లాంటి కండువాలు వేసుకొని తిరుగుతారు, వీళ్ళు ఎట్లాంటి కండువాలు కప్పుకున్నారు, రేవంత్ రెడ్డి వీళ్ళకి ఏ కండువాలు కప్పారు, కప్పుకున్న తర్వాత వీళ్ళు వెళ్ళి ఎవరికి కాంగ్రెస్ కండువాలు కప్పారు, కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీల్లో వీళ్ళ ఫోటోలు ఎట్లా వచ్చినాయి, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి, మండల స్థాయి రివ్యూ మీటింగ్లు ఎట్లా పాల్గొన్నారు, సమీక్ష సమావేశాలు ఇవన్నీ మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో జరిగే కార్యక్రమాల్లో ఎట్లా పాల్గొన్నారు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నది. సో ఇప్పుడు ఇవన్నీ సుప్రీంకోర్టు కూడా ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏదైతే వీళ్ళు టెక్నికల్ రీజన్ ఒక్కటి చూపించి వీళ్ళు పార్టీకి చందా ఇస్తున్నారు 5,000 అని ఒక టెక్నికల్ రీజన్ చూపిస్తూ ఉన్నారు, అది ఇన్వాలిడ్ అయిపోతుంది. అది ఇన్వాలిడ్ అయిపోయి అక్కడ ఈ బలమైన రీజన్స్, పార్టీ మారినట్టుగా ఉన్నటువంటి ఆ బలమైన రీజన్స్ అన్ని సుప్రీంకోర్టు ముంగడికి వెళ్ళిపోతాయి. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, స్పీకర్ను పిలుస్తుంది. గతంలోనే స్పీకర్ను నేను సుప్రీంకోర్టులో పిలిచి నిలబెడతాం ఇక్కడ బెంచ్ ముందు అని వార్నింగ్ ఇచ్చింది. నువ్వు ఇన్ టైంలో డెసిషన్ తీసుకోకుంటే నేను ఇక్కడికి పిలవాల్సి వస్తుందని చెప్పింది. గతంలో మణిపూర్ ఇష్యూలో అట్లనే స్పీకర్ను పిలిచి సుప్రీంకోర్టులో బెంచ్ ముందు నిలబెట్టింది. సో ఇప్పుడు మళ్ళీ మన స్పీకర్ కూడా అదే పరిస్థితి వస్తుంది. ఒక దళిత సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఒక అత్యున్నతమైనటువంటి స్పీకర్ పదవి ఇచ్చినామని చెప్పి కాంగ్రెస్ పార్టీ గొప్పగా చెప్పుకున్నది. అప్పుడు అన్ని పార్టీలు కూడా ఆయన సౌమ్యుడు, దళిత నాయకుడు కాబట్టి అందరు కూడా సహకరించారు స్పీకర్ కావడానికి. కాకపోతే ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ స్పీకర్ పరువు తీయబోతోంది దేశవ్యాప్తంగా. ఇప్పటికే తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు అనేది దేశ న్యాయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయంగా మారిపోయింది, ఒక రెఫరెన్స్గా మారిపోయింది చాలా కేసులకి. అంటే ఈ సాగదీసుడు వల్ల దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకవైపు రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ అంటాడు, ఇంకొక వైపు ఇక్కడ డే లైట్లో రాజ్యాంగాన్ని ఖతం చేసి పడేస్తున్నారు. సో ఇదంతా కూడా దేశవ్యాప్తంగా చర్చ అవుతా ఉన్నది. సో ఇట్లాంటి టైంలో స్పీకరు పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకొని పార్టీ పెద్దలు చెప్పినట్టుగా నడుచుకోవడం వల్ల ఇది సుప్రీంకోర్టు వరకు వెళ్ళినప్పుడు మళ్ళీ అల్టిమేట్గా దెబ్బపడేది స్పీకర్కే. అల్టిమేట్గా ఈ ఇష్యూలో బలి కాబోతున్నది స్పీకర్ మాత్రమే. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి ఆ ఎమ్మెల్యేలకు ఏమైనా అండర్స్టాండింగ్ వచ్చి మళ్ళీ మేము రిటర్న్ వచ్చేస్తాము, బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేస్తామంటే వాళ్ళు ఏమైనా మిలాఖత్ అయిపోయి మళ్ళీ కేసును లైట్ తీసుకొని వదిలేస్తే తప్ప, వాళ్ళు బలంగా వాదించకుండా బలహీనంగా వాదించేమన్నా చేస్తే తప్ప 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు, ఆ అనర్హత వేటు సమయంలో స్పీకర్ కూడా అక్కడ కోర్టులో నిలబడాల్సి వస్తుంది. రాష్ట్రం పరువు ఇంకొకసారి దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు సాక్షిగా పోబోతున్నది. దట్టు ఒక కీలకమైనటువంటి స్పీకర్ పదవిలో ఉన్నటువంటి ఒక దళిత నాయకుడు పరువు పోవడం అనేది ఇక్కడ మనందరం బాధపడాల్సిన విషయం. ఖచ్చితంగా వాళ్ళకి అనర్హత వేటు పడుతుంది అనే విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలుసు. అందుకే ఆయన మాట మార్చిండు. ఇందాక చెప్పిన నేను అప్పుడేమో గేట్లు ఎత్తితే మొత్తం వస్తారు, అందరు వస్తారు, ఇంకా చాలా మందిని తీసుకుంటాను అని చెప్పిన వ్యక్తి
సొంతంగా ఆయన చేతులతో ఆయన ఇంట్లోనే, బయట కూడా కాదు, ఆయన ఇంట్లోనే కండువాలు కప్పినటువంటి రేవంత్ రెడ్డి అదే ప్లేస్లో కూర్చొని వాళ్ళు నా పార్టీలోకి రాలేదు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని వాళ్ళే చెప్తున్నారని చెప్పి మాట మార్చిండు. అంటే అర్థం చేసుకొని ఇష్యూ ఎంత సివియర్ అయిందో. పార్టీలో తీసుకున్న వ్యక్తే నేను తీసుకోలేదని చెప్తున్నాడంటే ఇష్యూ సీరియసే ఉంది. కాకపోతే దాన్ని డిలే చేయాలి. మన న్యాయ వ్యవస్థలో మన చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులను ఆధారంగా చేసుకొని ఇష్యూని డిలే చేస్తున్నారు. సో ఈలోపు ఈ పదవీ కాలం అయిపోతుంది. సో దాని తర్వాత అనర్హత వేటు వేసినా ఏం చేసినా ఉపయోగం లేదు. సో ఇది మన న్యాయ వ్యవస్థ గొప్పతనం, ఇంకొక గొప్పతనం అని చెప్పుకోవాలి. ఒక ఇష్యూని ఎంత డిలే చేయొచ్చు, ఎంత సాగదీయొచ్చు, డబ్బులుంటే ఎంత కేసునైనా ఎక్కడి దాకా గుంజుకోపోవచ్చు అనేది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అందుకే అభిషేక్ మను సింఘ్వికి అన్నన్ని కోట్ల రూపాయలు ఇచ్చి మరి అక్కడ వాదిస్తున్నారు. ప్లస్ ఆయనకి ఇక్కడ నుంచి రాజ్యసభ సీటు కూడా ఇచ్చి ఆయనను రాజ్యసభకు పంపించారు. ప్లస్ కేసులు వాదించడానికి కూడా ఆయనకు డబ్బులు ఇస్తున్నారు. మరి ఇట్లాంటి కేసులు డిలే చేయకపోతే ఆయన అంతా పెట్టుకొని ఉపయోగం ఏంది? సో ఇట్లాంటి కేసుల్ని సాగదీసి చిన్న చిన్న లూప్ హోల్స్ ద్వారా మొత్తం ప్రజాస్వామ్యానికే మంటగలిపే పరిస్థితి చేస్తూ ఉన్నారు. సో మరి రాహుల్ గాంధీ నేను ప్రజాస్వామ్య పరిరక్షకుడు అని చెప్పే మాటలకి మరి ఇక్కడ జరుగుతున్న ప్రజాస్వామ్య పరిరక్షణకి ఎక్కడ పొంతన కుదురుతుందో వాళ్ళే సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ.